Guys, ఈ వీడియోలో రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బెంగళూరు 2024 రివ్యూ గురించి వీఆర్ టాకింగ్ అబౌట్. ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బెస్టా లేకపోతే బెంగళూరులో రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బెస్టా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీలో అసలు నిజంగానే బాగుందా లేదా ఏంది ప్రోస్ అండ్ కాన్స్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ సో వన్ ఆఫ్ ద వెరీ గుడ్ థింగ్ అబౌట్ రావుస్ ఐఏఎస్ అంటే నేనైతే 100% ఏం చెప్తానంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబుల్ క్లాస్ టైమింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఇన్స్టిట్యూట్లో లేనిది ఇన్స్టిట్యూట్లో ఉన్నది ఏంటో తెలుసు, లిమిటెడ్ బ్యాచ్. సో ఇది చాలా పాజిటివ్ థింగ్, చాలా పాజిటివ్ సైన్ ఫర్ అంటే దోస్ హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ రావుస్ ఐఏఎస్ ఢిల్లీ అండ్ నాట్ బెంగళూరు. ఢిల్లీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇంకా దీంట్లో కొంత స్మాల్ సైజ్ బ్యాచ్ కాబట్టి డెఫినెట్లీ అటెన్షన్ అనేది ఎవ్రీ స్టూడెంట్ మీద ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ సో డెఫినెట్లీ ఇప్పుడు అందరూ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్టడీ మెటీరియల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కొంత కాన్స్ విషయానికి వస్తే కొంత మేనేజ్మెంట్ విషయంలో వీళ్ళు వెనకబడ్డారు అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన స్టూడెంట్స్ చెప్పాలి. ఇంకొకటి స్కాలర్షిప్ అవైలబిలిటీ ఆపర్చునిటీ అయితే లేదు. అండ్ బేసిక్గా రావుస్ ఐఏఎస్ ఫౌండర్ వచ్చేసి డాక్టర్ ఎస్ రావు గారు అండ్ విఆర్ గుప్తా గారు, సో డైరెక్టర్. సో ఇది రావుస్ ఐఏఎస్ ఢిల్లీ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అండ్ ఇప్పుడు ఢిల్లీలో బెస్టా బెంగళూరులో బెస్టా అని మనం మాట్లాడుకుంటే, సో మనకి బేసిక్ ఏంటి అంటే నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మీరు అడగాల్సింది ఎవ్రీ ఫ్యాకల్టీ యొక్క అంటే ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి జేఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లో అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఎంటైర్ సిలబస్ లో యూపీఎస్ సిలబస్ లో ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి అట్లీస్ట్ 20 minutes వీడియో ఆర్ 1 hour మినిమం వీడియో ఇస్తే సో దట్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ డెమోకి ఎలాగైతే ప్రిలిమ్స్ కమ్ ఓరియంటేషన్ యూపీఎస్సీ సివిల్స్ డెమో అప్పుడు ఇచ్చే ఓరియంటేషన్ ఏదైతే ఉందో అది ప్రతి సబ్జెక్ట్కి మినిమం 1 hour కొంత ఓరియంటేషన్ ఉంటే సో అంటే కొంతవరకు మనకి అర్థమవుతుంది, అంటే ఫ్యాకల్టీ చెప్పేది మనకు అర్థమవుతుందా లేదా అనేది. సో అది కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే 9 to 10 months అని చెప్తారు. సో ప్రాపర్ స్కెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ ఉన్నాయి, ఎన్ని అవర్స్ టీచింగ్ ఉంటుంది, ఎన్ని అవర్స్ క్లాస్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ దానికి సంబంధించిన వెయిటేజ్ ఎంత ఉంది, వెయిటేజ్ తగ్గట్టు ఈ స్కెడ్యూల్ అనేది ఉందా లేదా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ అవర్స్ ఇవ్వాల్సినంత అవసరం, ప్రాపర్ స్కెడ్యూల్ ఇవ్వాల్సిన అవసరం, ఓవర్వ్యూ అంత ఒక కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు, అట్లీస్ట్ అందాజ్గా అప్రాక్సిమేట్లీ ఇవ్వాల్సిన అవసరం ఇన్స్టిట్యూట్ కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఢిల్లీ ఫ్యాకల్టీ అండ్ బెంగళూరు ఫ్యాకల్టీ రెండు దగ్గర సేమ్ ఫ్యాకల్టీ ఉన్నారా అనేది పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకొకటి ఒకవేళ సేమ్ అయితే రావుస్ ఐఏఎస్ బెంగళూరు నుంచి ఎన్ని ర్యాంక్స్, ఇప్పుడు ఎలా ఉంటుంది మెయిన్ బ్రాంచ్లో ర్యాంక్స్ కొట్టుండొచ్చు మేబీ, కానీ బెంగళూరులో పర్టికులర్గా రావుస్ ఐఏఎస్ నుంచి ర్యాంక్స్ ఏమన్నా వచ్చాయా? జనరల్గా ర్యాంక్స్ అని మనం మెజర్ చేయొద్దు, బట్ స్టిల్ మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి వీళ్ళు ఇక్కడి నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ర్యాంక్ సాధించారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 400+ లెక్చర్స్ 800 hours టీచింగ్ అని అన్నారు. దేనికి ఏంటి అనేది స్కెడ్యూల్ ఇవ్వలేదు, అది ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఢిల్లీలో అయితే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బెంగళూరు సో నేను చెప్పలేకపోతా ఉన్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఢిల్లీ కంపేర్ చేసి బెంగళూరు కంపేర్ చేసి మెయిన్ బ్రాంచ్ తో కంపేర్ చేస్తూ లేకపోతే దానికి సంబంధించిన అడిషనల్ శాఖ ఏదైతే ఉందో ఇంకొక బ్రాంచ్ సబ్ బ్రాంచ్ కి సంబంధించి కంపేర్ చేస్తే డెఫినెట్లీ మెయిన్ బ్రాంచ్ లో అయితే చాలా బాగుంటుంది. అండ్ బెంగళూరులో మాత్రం సో ఇది ఒకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఓవరాల్ గా ఏంటి అంటే మీరు ఎక్కడన్నా జాయిన్ అవ్వండి, ఏ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ యూపీఎస్సీ సిలబస్ చూసుకోవాలి, ఎన్ని అవర్స్ స్కెడ్యూల్లో చూసుకోవాలి, ఇంకొకటి చూసుకోవాలి, అన్ని పక్కన పెట్టండి. ఇఫ్ యూ బికేమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇఫ్ యూ బికమ్ సివిల్ సర్వెంట్, వెల్ అండ్ గుడ్, సో మచ్ అంటే చాలా హ్యాపీ. ఇఫ్ నాట్ అనే దాని గురించి ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.